సో హాయ్ ఎవ్రీవన్ అండ్ ఈరోజు వచ్చేసరికి మన థర్డ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్. సో క్వశ్చన్ కనుక మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ద డెన్సిటీ ఆఫ్ గ్యాస్ ఎట్ ఎస్టీపీ ఈస్ 1.25 గ్రామ్ లీటర్ ఇన్వర్స్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ది గ్యాస్. అయితే ఒక గ్యాస్ యొక్క డెన్సిటీ ఇక్కడ ఎన్ని గ్రామ్స్లో ప్రజెంట్ అయింది? 1.25 గ్రామ్స్లో ప్రజెంట్ అయింది. సో ఇక్కడ మనం ఆ గ్యాస్ ఏదైతే ఉందో దాని యొక్క మోలార్ మాస్, మాలిక్యులర్ మాస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేయాలి అంటే అసలు మనకు డెన్సిటీ అంటే ఏంటిది? డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ తీసుకుంటే ఈ పెన్కి సటన్ వెయిట్ ఉంటుంది, దాన్నే మనం మాస్ అంటాం. సో డివైడెడ్ బై యూనివర్స్లో ఈ పెన్ కొంత స్పేస్ని ఆక్యుపై చేసింది, సో దాన్ని వాల్యూమ్ అని పిలుస్తాం. అంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి డెన్సిటీ ఇచ్చారు. సో డెన్సిటీ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి? డెన్సిటీ అనేది 1.25 గ్రామ్స్ ఇచ్చారు. 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఎట్ ఎస్టీపీ ఆక్యుపైస్ 22.4 లీటర్స్. 1 మోల్ ఏ గ్యాస్ అయినా సరే 1 మోల్ ఎన్ని లీటర్స్ స్పేస్ ఆక్యుపై చేసిద్దంటే 22.4 లీటర్స్ యొక్క స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. సో ఇప్పుడు డెన్సిటీ ఎంత ఇచ్చారు? 1.25 ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. సో ఎన్ని లీటర్స్ ఆక్యుపై చేస్తుంది? 22.4 లీటర్స్. కనుక్కోవాల్సింది మాస్ కదా. సో మాస్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో ఆన్సర్ ఏంటిది? 1.25 ఇంటూ 22.4. సో 1.25 ఇంటూ 22.4 చేస్తే 28. సో మాలిక్యులర్ మాస్ అన్నాం కాబట్టి యూనిట్, యు అంటే యూనిఫైడ్ మాస్.